ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున వందనములు. మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. దేవుని కొరకు మీ కొరకు నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న సమస్యల చేత దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేయలేక చాలా మంది సతమతం అవుతున్నారు. దేవుని యొద్దకు వచ్చి దేవుని యందు నిరీక్షణ, విశ్వాసం దేవుని పైన ఉంచినట్లయితే ఖచ్చితంగా తగిన సమయం ముందు దేవుడు మనకు దానికి జవాబు ఇచ్చే దేవుడుగా మనకు ఉంటున్నాడు. కానీ చిన్న చిన్న సమస్యలకి మనం కృతజ్ఞపోతుంటాం. దేవుడు నాకు ఏం చేయట్లేదు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, అందరికీ దేవుడు ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు అని చాలా మంది దేవుని పైన వ్యతిరేకంగా ఆలోచించేవారు చాలా మంది ఉన్నారు లోకంలో. కావున దయచేసి గమనించండి, శ్రమలలో నాకు మొర్ర పెట్టుము, నేను ఉత్తరం ఇచ్చేయాలని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనము తగిన సమయం ముందు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు జవాబిస్తాడు, సమస్యల నుంచి విడుదల దయచేస్తాడు. మనం రోగంతో ఉన్నా సరే, అప్పుల బాధతో ఉన్నా సరే, ఇంకా ఎటువంటి వ్యక్తిగత సమస్యల చేత ఉన్నా సరే దేవుని మీద ఆధారం పెట్టుకోవాలి. బైబిల్లో మనం చాలా మందిని గమనించినట్లయితే, యోసేపుని గమనించినట్లయితే సొంత అన్నదమ్ములే అతన్ని ద్వేషించినారు, అమ్మి వేసినారు, చాలా దూరంగా హీనంగా చూసినారు. అయినప్పటికీ కూడా యోసేపు ఎక్కడ కూడా కృంగిపోలేదు. దేవుని అందే కేవలము దేవుని కోసం బ్రతికినాడు. దేవుడు ఒకానొక కాలంలో దేవుడు అతన్ని గొప్పగా ఎక్కించి ఒక దేశానికి అధిపతిగా చేసినాడు. అధిపతిగా చేసిన యోసేపు దగ్గరికి ఎవరైతే తృణీకరించినారో తమ్ముళ్ళు, అన్నలు, వారే చివరికి వచ్చి యోసేపుని ఆశ్రయించిన వారిగా, యోసేపే వారికి ఆశ్రయం కల్పించిన వారిగా మనం బైబిల్లో చదవచ్చు. ఇంకా అనేక మందిని మనం గమనించవచ్చు. బైబిల్లో ఉన్న ప్రవక్తలు, భక్తులు అనేక మంది ఏదో ఒక సమయంలో ఒంటరిగానే ఉన్నారు. నువ్వు నేను కూడా ఒక్కొక్కసారి అందరూ చేయి విడిచినారు, అందరు చేయి విడిచిపెట్టే సమయానికి రావచ్చు. అంటే ఒంటరి ప్రయాణంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో కృంగిపోవద్దు. మొదటగా ధైర్యంతో ఆ యొక్క దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టి మనం ఎటువంటి పరిస్థితిలో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ విశ్వాసంతో మనము దేవునికి ప్రార్థన చేసినట్లయితే మనలో ఉన్న ఎటువంటి సమస్యలైనా దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిన్న చిన్న సమస్యలకు దేవుడి మందిరానికి రాలేకపోతారు. కొంతమంది దేవుని మీద కోపంతో దేవుడు నాకేం చేయట్లేదని దేవుని మీద వ్యతిరేకంతో దేవుని మీద కోపం పెట్టుకున్న వారే కొంతమంది మనలో ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఎల్ల వేళలుగా మాకు తోడుగా ఉంటాడు. దేవుడు ఎంత మాత్రం పక్షపాతి కాదు. బైబిల్లో గొర్రెల కాపరైన దావీదును గమనించినట్లయితే ఒక దేశానికి రాజుగా చేసినాడు. ఇంకా అనేక మందిని చిన్న చిన్న వారిని కూడా దేవుడు ఎక్కించినాడు. కాబట్టి మనము అటువంటి వారిని, బైబిల్ను మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే, దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము తొలగిపోకుండా ఉంటాము. కాబట్టి అటువంటి మనసును, కృపను మనకు దేవుడు దయచేయాలన్నా, సహాయం చేయాలన్నా మనకు దేవుడు దీవించిన గాక. ఆమేన్.